క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండవలసిన మరొక మాట ఏంటంటే కనుక సమయోచితమైన మాట. కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితిని మర్చిపోయి, ఉన్న పొజిషన్ మర్చిపోయి, అక్కడ ఉన్న పరిస్థితి మరొకటైతే మనం మాట్లాడే మాట మరొకటి. అసలు సమయానుకూలంగా లేకపోతే సమయోచితమైన మాట అనేది మనం మాట్లాడుతూ ఉండం. ఎవరైనా సంతోషంగా ఒక చక్కటి ఫంక్షన్ జరుగుతున్నట్లయితే అక్కడికి వెళ్ళి మరణం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, సమయోచితమైన మాట ఎలాంటిదో తెలుసా? ఆ మనిషికి ఒక జీవపు ఊట లాంటిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక తేనె లాంటిది. ఏంటి? సమయోచితమైన మాట. అంటే ఆ యొక్క మాట ఎలా ఉంటుందంటే కనుక, మన సమయోచితమైన మాట ఏ విధంగా ఉంటుందంటే ఆ వ్యక్తికి ప్రాణం పోసేదిగా ఉంటుంది.